మా అత్తయ్య స్టైల్ బాజీ కర్రీ చూపించబోతున్నాను. చపాతీలోకైనా, పూరీలోకైనా టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. అండ్ సూపర్ క్విక్‌గా అయిపోతుంది. సో, ఒక కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిగడ్డ అండ్ కొద్దిగా అల్లం క్రష్ చేసింది. ఒక చిన్న అల్లం సరిపోద్ది. అండ్ అందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పొటాటో వేసుకోవాలి. కొద్దిగా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం వేయకూడదు ఈ రెసిపీలో. అండ్ అదంతా కలిపి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోసుకోవాలి కొన్ని. సో, గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకుంటే సరిపోయిద్ది. కొద్దిగా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. సో, కరివేపాకు నేను ఇందాక ఎయడం మర్చిపోయాను. సో, ఇప్పుడేసాను. 3 విజిల్ తర్వాత కుక్కర్ దించేసేయాలి. దించిన తర్వాత ఈ పొటాటోనంతా ఇట్లా స్మాష్ చేయాలి కొంచెం. సో, అప్పుడు గ్రేవీ అనేది బావుంటుంది. అండ్ ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలేసుకోవాలి. కొద్దిగా ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు ఒక 2 రెబ్బలు. సో, ఇప్పుడు ఈ పోపుని ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న కర్రీలోకేసేసుకుంటే బాజీ కర్రీ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.